నారాయణ 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 నారాయణ. ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్య దేశికాలలో 108వది తిరుపరమపథం. కేవలం ఆనందం మాత్రమే దొరికే దివ్యక్షేత్రం. పరమాకాశం, పరమవ్యోమం, వైకుంఠం, నిత్యమండలం, తిరునాడు, పెరుమిలం, విన్నగరం, నరనన్వులగు ఇలా ఎన్నెన్నో పేర్లతో పిలువబడే ఈ దివ్యదేశంలో పెరుమాళ్ కుడివైపున పెరియ పిరాట్టితో కలిసి భూదేవి నీలాదేవితో కలిసి దర్శనమిస్తారు. ఇక్కడ ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది. ఉదయం సాయంత్రం, పగలు రాత్రి, ఆకలి దప్పులు, నిద్ర ఏమీ లేని అత్యద్భుతమైన నారాయణుని అనుగ్రహ క్షేత్రం ముక్తిధామం. మూలమూర్తి పరమపదనాథన్, తాయారు పెరియ పిరాట్టి, విమానం అనంతగ విమానం, పుష్కరిణి విరజాతీర్థం, ఐరమత తీర్థం. పరమపద పెరుమాళ్ ఆదిశేషునిపై కూర్చున్న భంగిమలో ధర్మ మార్గం అని చెప్పబడే దక్షిణాభిముఖంగా దర్శనమిస్తారు. ఆదిశేషుడు, విశ్వక్సేనుడు, గరుడు, నిత్యసూర్యుడు మరియు జీవాత్మలకు ప్రత్యక్షం. మానవ శరీరాలకు కానీ కన్నులు కనలేని ఖగోళ దివ్య తిరుపతి అన్నమాట. కులమతాలకు అతీతంగా ఓం నమో నారాయణాయ మంత్రం ద్వారా చేరుకోగలిగే తిరువాది. ఇక్కడ కులమతాలు, పేద ధనిక ఎటువంటి తేడాలు లేని శ్రీమన్నారాయణుడే సకలమైన అద్భుత పరమపదనాథుని దివ్యదేశం. జయ విజయులు ద్వారపాలకులుగా ఉంటారు. స్వామి ప్రశాంత వదనంతో శంఖ చక్ర గదా పద్మాలతో దివ్యమంగళ రూపంతో దర్శనమిస్తారు. సత్యలోకం పైన ఈ వైకుంఠం బంగారు భవనాలు, పరిమళభరితమైన ఉద్యానవనాలతో నిండి ఉంటుంది. పంచభూతాలతో తయారు చేయబడిన ఈ శరీరం మరణానంతరం ఆత్మ శరీరం నుండి విడివడి ముక్తి వైపు పయనిస్తుంది. దీనిని నిట్సూరిగల్ అని పిలుస్తారు. ఏ ఇతర ప్రకంపాల ద్వారా కానీ, భూకంపాల ద్వారా కానీ, ప్రళయాల ద్వారా కానీ ఆత్మ నాశనం అవ్వదు. కేవలం మంచి పనులు, పుణ్యం, నారాయణుని నామజపం మరియు సత్కర్మల ద్వారా మాత్రమే ఇక్కడికి దారి దొరుకుతుంది. శ్రీమన్నారాయణుని పాదార విందముల వద్ద ముక్తి దొరికే దివ్యధామం. పాపకర్మలు నశిస్తేనే ఇక్కడికి చేరుకోగలం. జ్ఞాన, భక్తి, వైరాగ్యాలు పుష్కలంగా ఉన్న చోటే ఈ వైకుంఠం. జనన మరణాలకు అతీతమైన పరమపదం. వైకుంఠంలో సృష్టి లేదు. పైన 7 లోకాలు ఉంటాయి. అండం అనగా ఒక విశ్వం అన్నమాట. ఇందులో 14 లోకాలున్నాయి. పైన 7, కింద 7. పైన భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, తపోలోకం, జనలోకం, సత్యలోకం. కింద 7 లోకాలు అతల, సుతల, వితల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లోకాలు. ఇలా వేల లోకాలు. అండాలంటే కొన్ని కోట్లు కలిసి సప్తావరణలుగా నెలకొని ఉన్నాయి. ఈ 12 లోకాలు దాటి జీవాత్మ కర్మలన్నీ తొలగించుకొని వైకుంఠానికి వెళ్తే అదే పరమపథం. ఈ లోకాలకు మించిన పరమపథం అన్నమాట. 13వది తిరుపార్కడల్. ఇక్కడ విరజాతీర్థం ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ పెరుమాళ్ళని తలుచుకుని స్నానమాచరించి స్థూల శరీరం వదిలి సూక్ష్మ శరీరంతో మూలస్థానం నుండి సుషుమ్న ద్వారా బ్రహ్మరంధ్రం ద్వారా పైకి పయనించి జీవాత్మ లోకాలు పయనించి విరజా నది దాటి పెరుమాళ్ళని స్మరిస్తూ పరమపదానికి వెళ్తాం. ఇక్కడ అంతా సంతోషమే. ఇంకా సుగంధ పరిమళ భరిత సువాసనలతో దేదీప్యమానంగా వెలుగొందుతూ పెరుమాళ్ మనకి దర్శనమిస్తారు. ఈ స్వామి దర్శనం వలన మరు జన్మ లేదు. స్వామి తిరుమేని అంటే పవిత్రమైన శరీరం. 8 గుణాల ద్వారా మన ఆత్మ కూడా పవిత్రమవుతుంది. కొన్ని లక్షల మంది ఉంటారు ఇక్కడ. మన చేయి పట్టుకుని తీసుకుని వెళ్తారు. నమ్మాళ్వార్లు ఇక్కడ నుండే పరమపథాన్ని దర్శించి వర్ణించి రాశారు వైకుంఠాన్ని గురించి. ఇక్కడ కాలు మోపగానే ఆదిశేషునిపై కుడివైపు పెరియ పిరాట్టితో, ఎడమవైపు శ్రీదేవి, భూదేవి, నీలాదేవితో కలిపి దర్శనమిస్తారు స్వామి. ఎక్కడ చూసినా ఆనందమే. స్వామిని చూస్తూనే ఉంటాం, నమస్కరిస్తూనే ఉంటాం. ఆయన ముందు నిల్చుని ఆనంద భాష్పాలతో స్వామితో మనల్ని ఆయనలో ఐక్యం చేసుకోమని ప్రార్థిస్తాం. అక్కడ మనల్ని కళ్ళతో పిలిచి ఒళ్ళో కూర్చోపెట్టుకుని
ఎప్పుడో రావచ్చు కదా, ఎందుకు ఆలస్యం చేశావు, నీకు ఇక్కడికి వచ్చే హక్కు ఉంది కదా, ఎందుకు ఆలస్యంగా వచ్చావు అంటారట పెరుమాళ్. కోటాను కోట్ల మంది వచ్చారు, నువ్వు రావచ్చు కదా అని అడుగుతారట. ఇప్పటికైనా నిన్ను చేరుకున్నాను స్వామి అని చెప్పగా తీర్థమిచ్చి నిత్య సూరికలతో ఉండమని చెప్పి పంపిస్తారట. అక్కడ అలా మనవాళ్లే కనిపిస్తారట అంతా. నమ్మాళ్వార్లు, తిరుమంగయ్యాళ్వార్లు, రామానుజాచార్యుల వారు, నాథముని కనిపిస్తారు. పెరుమాళ్ల కళ్యాణ గుణాలను అనుభవిస్తూ ఆనందాన్ని ఆస్వాదిస్తూనే ఉంటాం. 108 దివ్యదేశాలు చూసాం కదా. ఎవరైనా ఒకవేళ చూడలేకపోతే శ్రీపెరంబుదూరులోని రామానుజాచార్యుల వారు స్థాపించిన ఆదికేశవ పెరుమాళ్ కోవెలను దర్శించి శ్రీదేవి భూదేవితో కూడి ఉన్న స్వామిని ఈ శ్రీపెరంబుదూరులో చైత్రమాసంలో తిరువాది తిరునక్షత్రంలో ఆదిశేషుని అవతారమైన రామానుజాచార్యులు అవతరించిన ఈ క్షేత్రాన్ని, భూతపురిగా పిలిచే ఈ దివ్యదేశాన్ని సందర్శించవచ్చు. 1017వ సంవత్సరంలో అవతరించారు రామానుజాచార్యుల వారు. 1000 సంవత్సరాల క్రితం అన్నమాట. ఈయన పార్థివ దేహాన్ని ఇప్పటికీ శ్రీరంగంలో దర్శించుకోవచ్చు. పెరుమాళ్ అన్ని ప్రదేశాలు వదిలి రామానుజాచార్యుల వారి దగ్గరికి వచ్చి ఉన్నారు. అందుకే ఈ పెరుమాళ్ని దర్శించుకుంటే కామక్రోధ లోభ దోషాలు తొలగుతాయని మనవాళ్ల మాముని పాసురంలో రాశారు. రామానుజాచార్యుల వారి దగ్గరికి వచ్చి స్వామి ఇక్కడే కొలువున్నారట. ఆయన చెప్తేనే భక్తులను పరమపథానికి తీసుకువెళ్తానని చెప్పారట. భక్తుల అభిష్టాలు తీర్చడానికి తన దేవేరులతో కూడి ఆ పేర్లతో ఇక్కడ కొలువై ఉన్నారు స్వామి దివ్యదేశాలలో. అత్యంత భక్తితో ప్రేమానురాగాలతో కూడి భక్తితో అర్చించే భక్తులకు ముక్తి నొసగి మోక్షమిచ్చే పరమపదనాథుని దివ్యచరణార విందముల దగ్గరకు మనం కూడా చేరాలని ఆ పెరుమాళ్ళని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, అనాదిగా ఋషులు మునులు దేవతలు సర్వాదులు చేరాలనుకునే పరమపథాన్ని మనం కూడా చేరుకోవాలని తపించే ఈ పరమపథం 108 శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో మనం చేరుకునే కట్టకడపటి కైవల్యం అన్నమాట. ఇంత అదృష్టాన్నిచ్చిన పరమపదనాథుని దివ్య చరణార విందములకు మంగళాశాసనాలు చెప్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో నారాయణాయ. అత్యద్భుతమైన 108 దివ్య దేశాలను వీలైతే మీరందరూ కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. அன்றிவ்வுலகமளந்தாய் அடிப்போத்தி சென்றெக்கு தைன்றிலங்கை செற்றாய் திரள் போத்தி போன்ற ஜெகடமுதைத்தாய் புகழ் போத்தி கன்று குடிலா எறிந்தாய் களல் போத்தி கன்று குடையா வெடுத்தாய் குடம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வெல் போத்தி என்றென்றும் சேவகம் எத்திப்பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கேலோரெம்பாவாய். అమ్మవారు పాడినట్లుగా మనం కూడా పెరుమాళ్ళకి పోతి పాశురంతో మంగళాశాసనాలు చెప్తూ ఆ పరమపథాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా పెరుమాళ్ళకి దండం పెట్టుకుంటూ సెలవు తీసుకుందాం. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్యదేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి, మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.